వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జివేరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెష్గా తుంచుతున్నాను. ఓకే అండి, ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనము. ఇది ఫ్రెష్గా అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఓకే అండి, ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక 20 పైన ఎండుమిర్చి తీసుకున్నాను. సన్న మంట మీద వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. దాంట్లో 2 స్పూన్ వచ్చేసి ధనియాలు, కొంచెం మెంతులు, 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకొని దూరగా వేయించుకోవాలి. వీటిని కూడా పక్కన తీసి పెట్టుకుందాము. ఓకే అండి, ఈ వేడి మీదే కొంచెం ఇంగువ పొడి వేసుకుందాము. ఓకే అండి, నేనైతే ఒక 6 కట్టలు తీసుకున్నానండి గోంగూర. ఓకే అండి, దీంట్లో నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళన్నీ వెళ్ళిపోవాలండి. అంతలోపు మనము ఇది మిక్సీ పట్టుకుందాము. ఓకే అండి, పొడి అయితే ఇలా రెడీ అవ్వాలి. ఓకే అండి, ఇది మనము బాగా కలుపుకుంటా ప్రెస్ చేస్తా ఉడికించుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇది బాగా దగ్గర పడాలండి, నీళ్ళన్నీ వెళ్ళిపోవాలి. ఓకే అండి, ఇప్పుడు అయితే మనము దీంట్లో సగం పైన వేసుకుందాము. చూడండి, గోంగూరలో కొంచెం కూడా నీళ్ళు లేవు. ఇప్పుడు మనం సన్న మంట మీదే దీన్ని కలుపుకుందాము. కారం చూసి మళ్ళీ వేసుకుందామండి, సరిపోద్ది మొత్తం కారము. ఓకే అండి, మొత్తం వేసేసాను. తగినంత ఉప్పు వేసుకున్నానండి. ఇంతకుముందు కూడా ఉప్పు వేసుకున్నానండి. అది ఇది చెక్ చేసుకొని చూసుకోవాలి. ఓకే అండి, పచ్చడి అయితే మనకి ఇలా ఉండాలండి. కొంచెం కూడా నీళ్ళు ఉండకూడదు. ఉప్పు కారం అంతా సరిపోయింది. ఇప్పుడైతే దీనికోసము బగారా పెట్టుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్ వచ్చేసి నూనె వేసుకుంటున్నాను. ఈ పచ్చడికి నూనె ఎక్కువ పడద్దండి. దీంట్లో మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని దూరగా వేయించుకోవాలి. దాని తర్వాత తెల్లగడ్డ ఒక పెద్ద సైజు తీసుకొని దంచుకొని వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 3 ఎండుమిర్చి వేసుకున్నాను. దాని తర్వాత అది ఎగిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న గోంగూర దీంట్లో వేసేద్దాము. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము అన్నంలోకి వేసుకొని తిందాము. వేడి వేడి అన్నము, కొంచెం నెయ్యి, ఈ పచ్చడి వేసుకొని తిందాము. ఓకే అండి, సూపర్గా ఉందండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్.